1955వ సంవత్సరంలో జరిగిన సంఘటన. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఒకరోజు ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్దామని సినిమా హాల్ దగ్గర వేచి ఉన్నాడు. అక్కడ ఒక పెద్దావిడ ఎర్ర చీర, పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడి నుండి ఆవిడని తీసుకువెళ్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు 12 అయింది కదా, మొత్తం చిమ్మ చీకటిగా ఉంది, పైగా అర్ధరాత్రి, దుర్గమ్మ గ్రామ సంచారం చేసే సమయం కదా, నీకు భయం లేదా అంటే దానికి వెంకన్న, తల్లి దగ్గర బిడ్డలకి ఎందుకమ్మా భయం అని అంటాడు. ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనక నుండి సమాధానం రాలేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో అమ్మ లేదు. చుట్టూ చూడగానే పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అడగగా, నీ తలపాగాలో పెట్టాను చూడు ఉంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజులు 10 రూపాయలు ఉన్నాయి. అప్పుడు అర్థమైంది రిక్షా ఎక్కింది సాక్షాత్తు కనకదుర్గమ్మని.